అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు ఏమైందంటే యాక్చువల్లీ నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సాధారణంగా నేను మామూలుగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారి పూజ అయ్యాక శ్రీ సూక్తం చదువుకుంటాను అనమాట. సో ఈ పుస్తకంలో నుంచి చదువుతూ ఉంటాను నేను. ఇందులో ఇతర సూక్తాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు అనుకోకుండా చదివాక నాకు ఈ పేజ్ ఓపెన్ అయిందండి. ఇందులో ఏముందంటే అక్షేభ్యాంతే సూక్తం అని ఋగ్వేదంలోని ఒక సూక్తం ఉందన్నమాట. ఇందులో ఏం రాస్తుందంటే నేను మీకు చదివి వినిపిస్తాను, వినండి. వ్యాధిరహితమైన జీవితమే తరగని సంపద. బయట పరిస్థితులు, పరిసరాలు, మంచి మనస్సు, మంచి దేహము, అటువంటి జీవితానికి తప్పక ఆవశ్యకాలే ఉన్నాయి. మేము రోగరహితులం, నా వ్యాధులన్నీ నయమైపోయాయి అని పదే పదే మనసుకు చెప్పుకోవడం రోగ నివారణలో ప్రాధాన్యం వహిస్తుంది. ఇది స్వయం సూచన, అంటే ఆటో సజెషన్ అవుతుంది. ఇప్పుడు నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతాను. మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైనప్పుడు మరొకరో వ్యాధిగ్రస్తులని తన మనస్సులో తలుచుకోవాలి. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని మనస్సును దృఢంగా చెప్పాలి, ప్రగాఢంగా భావించాలి. దీని మూలంగా ఆయన సత్వరమే వ్యాధి నుండి కోలుకుంటాడు. దీనిని ఆయనకు తెలియకుండానే నువ్వు చేయవచ్చు. మీ ఇద్దరు 1000 మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కూడా దీనిని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఇక మీదట అయినా ఆరోగ్యం పాడు చేసుకోకు అంటూ స్వామి వివేకానంద తన సోదర సన్యాసి అయిన స్వామి శారదానందకు వ్రాసారనమాట. వ్యాధిరహిత జీవితానికి వేదాలు ప్రసాదించే ఒక స్వయం ప్రేరణే అక్షిభ్యాంతే సూక్తం. ఇందులో అంటే జస్ట్ ఒక 5 స్టాంజర్స్ ఉన్నాయన్నమాట. ఇది ప్రతి ఒక్కటి మన ఈచ్ బాడీ పార్ట్లో నుంచి మనకి హెల్త్ని ఎలా అంటే ఈ ప్రాబ్లం లేదు అని మనం తీసేది మన వేదాల్లోనే చెప్పుందంటే ద పవర్ ఆఫ్ హీలింగ్, సెల్ఫ్ హీలింగ్ అనేది మన వేదాల్లో కూడా చెప్పబడి ఉందండి. ఇప్పుడు జనాలు దాన్ని డిఫరెంట్ నేమ్స్తో, వేరే వేరే పేర్లతో, ఇప్పుడు మన రేకి హీలింగ్ కానీ, ప్రాణిక్ హీలింగ్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఎనర్జీ హీలింగ్ అనేది వస్తున్నది. సో మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్స్ని మనము హీల్ చేసుకోగలం. అలాగే మనం ఇతరులకు కూడా మన చేతనైనంత మన ఎనర్జీని పంపించి, మనలోని శక్తిని పంపిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని చేసి మనం వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని మనం వీలైనంతగా మనము చేయగలం అనమాట. వాళ్ళని కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం హెల్ప్ చేయగలం. సో చాలా మంచి విషయం అండి. మీకు కూడా బాగా అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నమస్కారం.